సందర్భం అంటే ఆత్మీయంగా బలపడాలంటే ఎలాగనేది నేను పొందిన దాని గురించి చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ దశంభాగాలు వాటి గురించి అనుదినము దశంభాగాల గురించి చెప్తున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళు డబ్బుల గురించే చెప్తారు, లేకుంటే ఈ దశంభాగాల గురించే చెప్తారు అని అనుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. కానీ ఆత్మీయంగా ప్రార్థన పూర్వకంగా మందిరంలో అడుగుపెట్టి మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనలో అడుగుపెట్టినప్పుడు అది దేవుడు ఆత్మీయంగా మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడినప్పుడు ఆ క్రియ మళ్ళీ ఇంకెప్పుడు కాదు. నేను వచ్చిన ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు వచ్చిన అప్పటి నుంచి కూడా దేవుని మందిరంలో బలపరచబడుతున్నాను అంటే, ఆత్మీయంగా ఆర్థికంగా కూడా నేను అభివృద్ధి పొందుతున్నా అంటే ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత ఆత్మీయంగా బలపరచబడ్డా. నేనైతే దీన్ని అయితే ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే చాలా విషయాల్లో అన్ని వెళ్తే ఒకటి, మనం ఏదన్నా ఒక క్రియ చేస్తున్నప్పుడు, మనం ఒక చెడు కార్యమే చేస్తున్నప్పుడు మనం 10